ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి జూలై నెల 25వ తేదీ మొదలు అరుదైన అదృష్టం పట్టబోతోంది. మిమ్మల్ని చీయన్న వారే మీ కాళ్ళు పట్టుకుంటారు. మీ జాతకం పూర్తిగా మారిపోతుంది. కళలో కూడా ఊహించని మార్పులు అయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి కాలం కలిసి రాబోతుందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మీకోసం చెప్పబోయే విషయాలు ఆసక్తికరంగా ఉండడమే కాకుండా మీ జీవితంలో చాలా ఊహించని మార్పులు అయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశికి జూలై 20వ తేదీ తర్వాత కొన్ని ముఖ్యమైన అవకాశాలు, కొత్త పరిచయాలు లేదా సానుకూలమైన మార్పులు కూడా రావచ్చని జ్యోతిష్యపరంగా కొందరు విశ్వాసం. అయితే ప్రతి ఫలితం వ్యక్తిగత జాతకం, దశ, భుక్తి, గ్రహస్థితులపైన ఆధారపడి మారుతుందని మీరైతే గుర్తించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనబడుతుంది. అంతేకాదు ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏమిటో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఇటీవల వరకు కూడా మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు రాలేదని అనిపించి ఉండవచ్చు. కొందరు మీ యొక్క సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసుకుంటూ ఉండవచ్చు. కానీ ఇకపైన మీ యొక్క ప్రతిభను చూపించే అవకాశాలు పెరిగే సూచనలు కనిపించవచ్చు. మీ పనితనం, నిజాయితీ, సహనం వలన మీపైన నమ్మకం పెరిగే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్న మిథున రాశి వారికి ఈ కాలం కొత్త బాధ్యతలు, పదోన్నతి అవకాశాలు లేదా మంచి ప్రశంసలను తీసుకురావచ్చు. మీ కృషిని అధికారులు గుర్తించే అవకాశం ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూలు లేదా మంచి అవకాశాలు కూడా రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు, ఆదాయాన్ని పెంచే మార్గాలు కనిపించవచ్చు. అయితే ప్రతి నిర్ణయాన్ని కూడా ఆలోచించి తీసుకోవడం మంచిది. ఆర్థిక పరంగా కూడా కొంత ఊరటనిచ్చే సమయం అయితే కావచ్చు. గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం, కొత్త ఆదాయ వనరులు కనిపించడం లేదా ఖర్చులను సమతుల్యం చేసుకునే అవకాశం కూడా మీకు లభించవచ్చు. అయినప్పటికీ పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టే ముందుగా నిపుణుల యొక్క సలహాలు తీసుకోవడం మంచిది. కుటుంబ జీవితంలో కూడా చాలా అనుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు తగ్గి పరస్పర అవగాహన పెరుగుతుంది. దూరమైన బంధువులు లేదా స్నేహితులు మళ్ళీ మీతో కలిసే అవకాశం కూడా ఉంటుంది. మీ మాటకు విలువ పెరిగే సమయం కూడా కావచ్చు. ప్రేమ విషయాల్లో ఉండేవారికి సంబంధం మరింత బలపడే సూచనలు ఉన్నాయి. అవివాహితులకు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి మంచి వార్తలు వినిపించే అవకాశం కూడా ఉంటుందని కొందరు జ్యోతిష్యులు సూచన. విద్యార్థులకు ఇది కష్టానికి తగినటువంటి ఫలితాలు వచ్చే కాలంగా మారవచ్చు. పరీక్షల్లో మెరుగైన ఫలితాలు, పోటీ పరీక్షల్లో పురోగతి లేదా కొత్త విద్యా అవకాశాలు కూడా లభించవచ్చు. ఏకాగ్రతను కొనసాగిస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశాలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా సాధారణంగా జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. సరైన నిద్ర, సమతుల్య ఆహారం, వ్యాయామం మరియు ఒత్తిడిని తగ్గించే అలవాట్లు మీకు మేలు చేస్తాయి. ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుల యొక్క సలహాలు తీసుకోవడం ఉత్తమం. ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలం మీకు ప్రశాంతతను ఇవ్వవచ్చు. ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయడం, మీకు విశ్వాసం ఉన్నటువంటి దేవుణ్ణి స్మరించడం, మంచి పనులు చేయడం వలన మానసిక ధైర్యం పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేయడం కూడా సానుకూలమైన భావనను కలిగిస్తుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మీ జీవితాన్ని మార్చేది కేవలం అదృష్టం మాత్రమే కాదు, మీ కృషి, సరైన నిర్ణయాలు, సహనం కూడా అంతే ముఖ్యమైనవి. జూలై 20వ తేదీ తర్వాత మీకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకున్నట్లయితే కనుక మీ లక్ష్యాలకు మరింత చేరువ కావచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. ఇటువంటి జ్యోతిష్యపరమైన విశ్లేషణల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అసలు ఈ మిథున రాశి వారి జాతకంలో మీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చు. మిథున రాశి వారి గుణగణాలు అయితే ఇప్పుడు ఏ విధంగా ఉంటాయో మనం క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి బుధుడు అధిపతి గ్రహము అయినందువలన మీరు తెలివితేటలు, చురుకుతనం, సంభాషణ నైపుణ్యం, కొత్త విషయాలు నేర్చుకోవాలనేటటువంటి ఆసక్తి కలవారుగా ఉంటారు. పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకునే సామర్థ్యం వీరిలో అధికంగా ఉంటుంది. ఒకటి, తెలివితేటలు. మిథున రాశి వారు చాలా వేగంగా ఆలోచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా త్వరగా అర్థం చేసుకుని దానిని సరైన పరిష్కారం కనుగొనే సామర్థ్యాన్ని కలవారుగా ఉంటారు. వీరి మాట తీరు, వీరి మాటలో ఆకర్షణ ఉంటుంది. ఎవరితోనైనా సులభంగా కలిసిపోగలుగుతారు. స్నేహాలు ఏర్పరచుకోవడంలో వీరెప్పుడు కూడా ముందే ఉంటారు. నేర్చుకోవాలనే ఆసక్తి తమ వీరిలో అధికంగా ఉంటుంది. కొత్త విషయాలను, కొత్త టెక్నాలజీ, కొత్త పరిచయాలు, కొత్త ప్రదేశాలు, కొత్త అనుభవాలపైన వీరికి ఎప్పుడు కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. ఒకే పని కంటే కూడా వైవిధ్యాన్ని వీరు అధికంగా ఇష్టపడతారు.
వీరిలో చురుకుతనం ఎక్కువ. ఏ పని వచ్చినా ఆలస్యం చేయకుండా ప్రారంభించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. వేగంగా నిర్ణయాలు తీసుకునే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. సృజనాత్మకత, రచన, బోధన, మీడియా, మార్కెటింగ్, సంగీతం, కళలు, వ్యాపారం వంటి రంగాల్లో వీరు మంచి ప్రతిభను కనబరుస్తారు. స్నేహపూర్వక స్వభావం వీరిలో అధికంగా ఉంటుంది. వీరు అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడానికి వీరు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. పరిస్థితిని అర్థం చేసుకుని ఇతరులను ప్రోత్సహించే గుణం వీరిలో అధికంగా ఉంటుంది. అవసరమైనప్పుడు నాయకత్వం వహించగలుగుతారు. బలహీనతలు వీరిలో ఉంటాయి. కొన్నిసార్లు ఒక నిర్ణయం పైన ఎక్కువసేపు నిలబడలేకపోవచ్చు. ఒకేసారి అనేకమైన పనులు చేయాలనే ఉత్సాహంతో ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంటుంది. భావోద్వేగాల కంటే తత్కానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన అపార్థాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రేమ మరియు కుటుంబం గురించి చూసుకున్నట్లయితే ప్రేమలో నిజాయితీ, పరస్పర గౌరవం, మంచి సంభాషణను కోరుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యుల ఆనందం కోసం కష్టపడుతూ ఉంటారు. ఉద్యోగం మరియు వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్, సేల్స్, మీడియా, జర్నలిజం, బోధన, ఐటీ, బ్యాంకింగ్, మార్కెటింగ్, రచన, వ్యాపారం వంటి రంగాల్లో రాణించే అవకాశాలు కలవు. ఆర్థికపరమైన విషయాలు చూసుకున్నట్లయితే డబ్బు సంపాదించే తెలివి ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో అనాలోచిత ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది. సరైన ఆర్థిక ప్రణాళికతో మంచి పొదుపు కూడా చేయగలుగుతారు. ఆధ్యాత్మికత, జ్ఞానాన్ని పెంచేటటువంటి పుస్తకాలు చదవడం, ధ్యానం చేయడం మరియు ఆలోచనలను అలవర్చుకోవడం వీరి యొక్క మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ మిథున రాశి వారి ప్రధానమైనటువంటి గుణాలు: తెలివితేటలు, చురుకుతనం, మంచి సంభాషణ నైపుణ్యము, సృజనాత్మకత, స్నేహపూర్వక స్వభావము, పరిస్థితులు అనుగుణంగా మారడము, కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి, సమస్యలకు త్వరగా పరిష్కారం కనుగొనడము వీరి యొక్క గుణాలుగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి మాటల యొక్క చాతుర్యం అధికంగా ఉంటుంది. ఇతరులను ఆకట్టుకునే విధంగా వీరు మాట్లాడగలుగుతారు. చురుకుతనం ఎక్కువ. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండాలని భావిస్తారు. నేర్చుకోలేటటువంటి ఆసక్తి, తపన ఉంటాయి. కొత్త విషయాలను, కొత్త ప్రదేశాలు, కొత్త వ్యక్తులను తెలుసుకోవడం వీరు చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఒక నిర్ణయాన్ని రావడానికి కొన్నిసార్లు ఎక్కువ సమయం తీసుకుంటారు. మనసు త్వరగా మారే స్వభావం ఉండవచ్చు. చిన్న విషయాలకు ఎక్కువగా ఆలోచించే అలవాటు కూడా ఉంటుంది. ఒకేసారి చాలా పనులు చేపట్టి కొన్నింటి మధ్యలో వదిలివేయవచ్చు. కొన్నిసార్లు అస్థిరంగా కనిపించవచ్చు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి రంగాలు: ఉపాధ్యాయ వృత్తి, రచన, జర్నలిజం, మీడియా మరియు యాంకరింగ్, మార్కెటింగ్, సేల్స్, వ్యాపారం, ఐటీ మరియు కమ్యూనికేషన్ రంగాలు వీరికి చాలా అనుకూలమైనటువంటి రంగాలు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.